పోవటం చాలా దౌర్భాగ్యమైన విషయం అని చెప్పి మరి అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇది కేవలం కూడా రెండు కులాల మధ్య కొట్లాట్లు రావడానికి ప్రధానంగా లడ్డూ విషయంలో ఏదైతే కల్తీ పామాయిల్ లడ్డూ తయారు చేశారు అని సిట్టు ప్రకటించిందో దాని నుంచి డైవర్షన్ చేయడానికి ఈ రకమైన భూత పురాణంతో అంబటి రాంబాబు ఇలా హల్చల్ చేశారని మరి విశ్లేషకులందరూ ముక్త కంఠంతో అయితే చెప్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికను బట్టి దీనిలో కొవ్వు పదార్థాలు, జంతు కొవ్వు పదార్థాలు కలిసినాయి అని చెప్పి ఆయన తెలుస్తుంది అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. దానికి నిరసనగా చాలామంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు సిట్ అధికారులు జంతువుల కొవ్వు సంగతి తర్వాత ముందు దీనిలో అయితే అవి కలిసినా కలవకపోయినా దీనిలో ఎటువంటి పరిస్థితుల్లో పామాయిల్తో ఇది తయారు చేశారు. జంతువుల కొవ్వు అనేది పెద్దగా దీనిలో ఏం మాకు ఎక్కడ కనబడలేదు. కానీ పామాయిల్తో దానిలో నెయ్యి సువాసన రావడానికి బీటా కెరోటిన్ అనే ఒక పదార్థాన్ని కలిపి 60 లక్షల కేజీల నెయ్యి లాంటి పదార్థంతో మరి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు గత మరి ఈ ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి సిట్ అధికారులు తేల్చి చెప్పారు. దీన్ని వైసీపీ పార్టీ ఎప్పుడైతే సిట్ అధికారులు దీనిలో జంతు కొవ్వు కలవలేదు, కల్తీ పామాయిల్తో చేశారు అని ఎప్పుడైతే చెప్పారో, కల్తీ పామాయిల్తో చేశారన్న దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. జంతు కొవ్వు కలవలేదని చెప్పారు కదా. ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జంతు కొవ్వు కలిసిందన్నారు, అదిగో సిట్టే తేల్చింది, చెప్పింది జంతు కొవ్వు కలవలేదని చెప్పింది. కాబట్టి ఎక్కడా కూడా కల్తీ జరగలేదు. మరి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మీరు క్షమాపణలు చెప్పాలని వైసీపీ శ్రేణులు చాలా డిఫరెంట్గా దాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఓకే 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 చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పారు జంతు కొవ్వులు కలిసినాయని, కలవలేదు. కానీ మీరు చేసింది ఏంటి? నెయ్యితో కదా మీరు లడ్డూలు చుట్టాల్సింది, ఆవు నెయ్యితో కదా మరి మీరు స్వామివారికి సమర్పించాల్సింది. పామాయిల్తో సమర్పించడానికి మీరు టెండర్లు తీసుకున్నారా? పామాయిల్తో చేస్తే నెయ్యి రసాయనం లాంటి నెయ్యి లాంటి రసాయనాన్ని కలిపితే ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి? సుబ్బారెడ్డి జేబుల్లోకి వెళ్ళియా, వైవి సుబ్బారెడ్డి జేబుల్లోకి వెళ్ళియా, బొమ్మన కరుణాకర్ రెడ్డి జేబుల్లోకి వెళ్ళియా? మీరు సమాధానం చెప్పాలి అని రాజకీయ విశ్లేషకులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం వైసీపీ దగ్గర ఉందా అంటే లేదు. కాబట్టి ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక రకంగా ఒక గొడవ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రకంగా అంబటి రాంబాబు మాట్లాడారు. రేపొద్దున పేరుని నాని మాట్లాడతారు. ఆ తర్వాత కేవలం అంబటి రాంబాబు పేరుని అని మాట్లాడిన తర్వాత మరి వీళ్ళ సామాజిక వర్గాల ద్వారా కూటమిలో చీలిక తీసుకురావాలి. ఆల్రెడీ విజయసాయిరెడ్డి గతంలో చెప్పారు, ఈ కూటమిలో చీలిక లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేరని. కాబట్టి కూటమిలో చీలిక తీసుకొచ్చే దిశగా ప్రయత్నంలో భాగంగా ఇలా అంబటి రాంబాబు పేరునానితో మాట్లాడిస్తారు. లేదంటే రేపొద్దున రోజా కూడా ఏదో రకంగా ఇలాంటి వాటిలో మాట్లాడి, ఒకవేళ రోజా ఏమైనా అరెస్ట్ అయితే మహిళా కార్డు యూజ్ చేసి ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా ఇది జరిగిందని చెప్పి మరి మేధావులు, విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితిని ఈ రోజున మనం గమనిస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని చాలా దారుణంగా ఖండించారు. ఇన్ఫ్యాక్ట్ అంబటి రాంబాబు కూడా నేను అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు అన్నారు. కానీ ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా జిహెచ్ఎంసీ బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం. 11,640 కోట్లతో బడ్జెట్. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ను చివరి స్పెషల్ జనరల్ బాడీ సమావేశం ఆమోదించింది. శనివారం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన జిహెచ్ఎంసీ 10వ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో కమిషనర్ కర్ణన్, అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ప్రవేశపెట్టిన ప్రతిపాదనలపై సభ్యులు చర్చించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీల నుంచి సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారని కూడా ప్రచురించారు. ఇక కోటి ఎస్బీఐ వద్ద కాల్పులు జరిగాయి. వ్యక్తిని గన్తో కాల్చిన దుండగులు, 6 లక్షల రూపాయల అపహరణ. పోలీసులను ఏమార్చేందుకు డ్రస్సులు మార్చుకున్న ఆగంతుల గాలింపు కోసం రంగంలోకి 5 బృందాలు దిగాయి. హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఈ కాల్పుల కలకలాన్ని అయితే సృష్టించాయి. నగరం నడిబొడ్డున ఉన్న కోటి ఎస్బీఐ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద సినీ పక్కీలో ఇది కాల్పులు జరిపారు. ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే వీళ్ళని పట్టుకొని తీరుతారు. ఎంత దొంగైనా ఏదో ఒక చిన్న పని చేస్తారు. కానీ సినిమా పక్కీలో వాళ్ళు డ్రెస్సులు కూడా మార్చుకోవడాన్ని మరి దీన్ని ఏ కోణంలో చూడాలి, ఎంత త్వరగా పోలీసులు పట్టుకుంటారో మనమైతే
వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక కరీంనగర్ మేయర్ 3 చైర్మన్ పీఠాలు బీజేపీ అని తప్పుడు ప్రచారాలు నమ్మకండి, డివిజన్లు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన పార్టీని గెలిపించండి. కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్ల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి చెప్పుకురావడం అయితే జరిగింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంతో పాటుగా 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వేల్లో వెల్లడైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పరిచయాన్ని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వ భూములకు అండగా తహసీల్దార్ అని, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. అమరవీరుడు సంతోష్ బాబు తల్లి మున్సిపల్ పోరు ఎన్నికల్లో రసవత్తరంగా మారింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయింది. ఎన్నికలు జరుగుతున్న 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలను కలిపి మొత్తంగా 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి 2 రోజులు 9,276 నామినేషన్లు సమర్పించారు. చివరి రోజు అయిన శుక్రవారం 19,180 దాఖలయ్యాయి. అయితే సంతోష్ బాబు ఎవరైతే అమరవీరుడు అమరజీవన్ సంతోష్ బాబు తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడాన్ని మనం అయితే గమనించవచ్చు. అదేవిధంగా ప్రజాసేవ ముసుగులో రియల్ దందా, జెండాల మాటున కాసుల వేట, బలి పశువులవుతున్న అమాయక యువత దోపిడీ, సొమ్ము నోట్ల రూపంలో మీ ముంగడికి ప్రజలారా మేల్కోండి అని చెప్పి మరి ప్రచురించారు. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజకీయం రంగు మారుతుంది. సిద్ధాంతాలు గాలికి కొట్టుకుపోయాయి. జెండాలు కేవలం అలంకారప్రాయంగా మారాయి. లోపల మాత్రం అంతా రియల్ మాయాజాలం. ఈ ఎన్నికల పార్టీల మధ్య జరుగుతున్నాయన్న పొరపాటే. ఇవి పక్కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు. గెలిచేది ఏ పార్టీ అయినా, లాభపడేది మాత్రం ఆ వ్యాపార సామ్రాజ్యాలనే నగ్న సత్యం నగర వీధుల్లో చర్చనీయాంశంగా మారిందని కూడా ప్రచురించారు. ఇక జెండాల మాటున కాసుల వేట, అధికార పార్టీ మొదలుకొని ప్రధాన ప్రతిపక్షాలను బీఆర్ఎస్ బీజేపీ వరకు అంతా ఒకే బాటలో పవిస్తున్నాయి. బయటకు విమర్శలు చేసుకుంటున్నా, లోపల మాత్రం నువ్వు గెలిచినా నేను గెలిచినా మన వ్యాపారాలకు డోకా ఉండకూడదన్న లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లుగా సమాచారం. తమ వెంచర్లు భూదందాలకు అండగా ఉండేవారికి మాత్రమే పార్టీల దక్కడం వెనుక ఉన్న మర్మం ఇదేనని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. మరి ప్రజలారా మేల్కోండి, ఓటు వేసే ముందు ఆలోచించండి. పార్టీల ముసుగులో వస్తున్న వ్యాపారవేత్తలకు బుద్ధి చెప్పకపోతే నల్గొండ భవిష్యత్తు రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోవడం ఖాయం. మీ కష్ట సుఖాల్లో తోడుండే వారికి, నిస్వార్థంగా సేవ చేసే వారికి పట్టం కట్టండి. డబ్బున్న రాజకీయ బిచ్చగాళ్లకు మీ ఇంటికి వస్తున్నారు, జాగ్రత్త. మీ ఓటు మీ ఆయుధం, దాన్ని వ్యాపారులకు అమ్ముకోకండి అని చెప్తున్నారు రాజకీయ మేధావులు. ఇది నాట్ ఓన్లీ నల్గొండ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ఎక్కడైనా జరుగుతుంది ఇదే అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఓటు అనే మీ ఆయుధాన్ని అమ్ముకోమాకండి. సరైన వ్యక్తికి, నికార్సైన వ్యక్తికి మీ ఓటును వేసి గెలిపించి మరి ఉండండి. అంతేగాని మరి ఎవరికి ఓటు వేసినా వ్యాపార దందాలు చేసుకునే వాళ్ళకి వేసి మీరు బొక్కబొరలో పడమాకండి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారని కూడా ప్రచురించారు. ఇక నల్గొండ జిల్లాలో ఘోరం, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నదని ప్రియుడి భార్య పెట్రోల్ పోసి నిప్పట్టించిన మహిళ అని చెప్పి ప్రచురించారు. ఇక అదేవిధంగా ఏరియా ఉత్పత్తి లక్ష్య సాధనలో KK5 అని ప్రథమం. జనవరి నెల ఉత్పాదక వివరాలు వెల్లడించిన మరి GM అని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా తెలంగాణ పాలిటిక్స్లో ట్యాపింగ్ మలుపు అని కూడా ప్రచురించారు. కంది రామచంద్ర వీకెండ్ అనాలిసిస్ చూస్తాం. అలాగే తెలుగు నాట తాజా రాజకీయ పరిణామాలపై ANCO సీనియర్ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్లో ప్రచురించారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆదివారం సిట్ అధికారులు విచారించనున్నారు. గతంలో కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు